తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీ అధికార పార్టీ వైసీపీకి మరొక భారీ షాక్ తగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు. ఆ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో శనివారం బాబు కండువా కప్పుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎస్సీ వర్గంలో పేరు తెచ్చుకున్న బాబుకు వైసీపీ టికెట్ నిరాకరించింది. గత 2019లో ఆయన వైసీపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 29,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో బాబు విజయం దక్కించుకున్నారు. అయితే ఈ దఫా మాత్రం ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, పార్టీలోనూ సఖ్యత లేదని, పైగా టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని పేర్కొన్న వైసీపీ అధిష్టానం బాబుకు టికెట్ నిరాకరించింది. దీంతో అప్పట్లోనే బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీలంటే ఆత్మాభిమానం ఉండదా? మీ మోచేతి నీళ్లు తాగి బతకాలా అంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. తర్వాత ఏమైందో ఏమో 2 రోజులకే నోరు సవరించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, జగన్ వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. ఇక అప్పటి నుంచి వైసీపీకి బాబుకు గ్యాప్ పెరిగిపోయింది. ఇక వైసీపీ పూతలపట్టు అభ్యర్థిగా 2014లో ఇదే పార్టీ నుంచి విజయం దక్కించుకున్న ఎం సునీల్ కుమార్ కు ఇచ్చారు. ఈ పరిణామాలతో హర్ట్ అయిన బాబు పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించడమే తరుపాయి. ఇక కీలకమైన ఎన్నికల నేపథ్యంలో వైసీపీలో చేరే వారి కన్నా జారుకుంటున్న వారే ఎక్కువగా ఉండడం ఒకంత ఆ పార్టీకి ఇబ్బందిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు. గడిచిన 3 రోజుల్లో 3 కీలక నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. 3 కూడా సీఎం జగన్ పదే తాను తనతోనే కలుపుకున్న వర్గాలను చెబుతున్న సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో కిల్లి కృపారాణి, మహమ్మద్ ఇక్బాల్, ఎంఎస్ బాబు ఉన్నారు. దీంతో వైసీపీపై అంతో ఇంతో వీరి ప్రభావం ఉంటుందనే చర్చ అయితే సాగుతోంది.